ప్రైజ్ ది లార్డ్ అందరికీ. జనవరి నెల 26వ తేదీ అలసిన వాణిని ఊరడించు మాటలు చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని అందరినీ దేవాది దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో యేసు ప్రభువును పరలోక ప్రత్యక్ష గుడారము యొక్క ప్రధాన యాజకునిగా చదువుదము. భూమి మీదనున్న ప్రత్యక్ష గుడారమును మోషే నిర్మించెను. ఇప్పుడు పరలోక ప్రత్యక్ష గుడారము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే నిర్మించబడెను. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండెను. పాత నిబంధన కాలములో ఎలాగున మనఃపూర్వకంగా బంగారు, తుమ్మకర్ర, ఇత్తడి మరియు ఇనుము వంటి ప్రతిష్టార్పణలను తెచ్చుట ద్వారా ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణంలో పాలు పొందగలిగిరో, అలాగే నేడు క్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన మనలో ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష గుడారము యొక్క భాగముగా నగు ఆధిక్యత కలిగి ఉన్నాము. మోషే ద్వారా నిర్మించబడిన గుడారములో వాడబడిన వస్తువులు భూ సంబంధమైనవి గనుక అవి ఎక్కువ కాలము నిలిచి ఉండలేదు. ఇప్పుడు మన ప్రభువు తానే నిత్యమైన గుడారమును నిర్మించుచుండగా మనలో ప్రతి ఒక్కరూ దాని యందు కొంత భాగమును తీసుకొనగలము. మనము ఏమైతే కలిగి ఉన్నామో దానిలో కొంచెము అర్పించుట కాదు కానీ మనము సమస్తమును అర్పించవలెను. మనమందరము కలిసి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరస్వత్వము క్రింద పరలోక నమూనా ప్రకారము పరిశుద్ధ స్థలముగా నిర్మించబడుచున్నాము. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో మనము చదువుతున్నట్లు, మునుపటి గుడారము నిజమైన పరలోక గుడారము యొక్క ఛాయ మాత్రమే. దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారము యొక్క నమూనాను ఇచ్చుటకు మునుపు అతనిని సీనాయి పర్వతం మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంచెను. దానికి ముందు అరణ్యములో 40 సంవత్సరములు అతనిని ఉంచెను. ఆ సమయంలో అతడు తన సొంత జ్ఞానము నుండి సంపూర్ణముగా ఖాళీ చేయబడెను. తరువాత దేవుడు అతనికి నమూనాను ఇచ్చెను మరియు అతడు ఏదీను మార్చకుండా ఆయన ఉపదేశములను అనుసరించవలసి ఉన్నది. దేవుని ద్వారానే పూర్తి నమూనా ఇవ్వబడినప్పటికీ అది కేవలము ఛాయయే. ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు హస్తకృతము కానిది అయితే మన సహకారముతో నిజమైన గుడారమును నిర్మించుచున్నాడు. అందుచేతనే విశ్వాసులు దేవుని నిర్మాణము, దేవుని నివాస స్థలము, దేవుని మందిరము, దేవుని జతపనివారు, దేవుని దాచబడిన ధనము, గొప్ప వెలగల అమూల్యమైన ముత్యము, ఆయన వధువు మున్నగు వివిధ పేర్లతో పిలువబడుచున్నారు. ఈ పేర్లనేవి మన పరలోక స్థితిని బయలుపరచును. ఇచ్చట తన పరలోక నమూనాను ఏ ఒక్కరినూ మార్చలేరని ప్రభువు మనకు జ్ఞాపకము చేయుచున్నాడు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.